నమస్కారం. మనలో చాలా మందికి ఒక అనుభవం ఉంటూ ఉంటుంది కదా. అవును. అంటే రోజు మొదలైనప్పట్నుండి మన మనసును, మన ఏకాగ్రతను ఏదో ఒకటి లాగేస్తూ ఉంటుంది. ఆఫీస్లో పని ఒత్తిడి కావచ్చు. సరిగ్గా బయట వినిపించే శబ్దాలు, మనసులో మెదిలే ఆలోచనలు, మన ప్రశాంతత, మన సమయం ఒక రకంగా నిరంతరం దోపిడికి గురవుతున్నట్టే అనిపిస్తుంది. నిజమే. ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి దాదాపు 2,500 ఏళ్ల క్రితం సంయుక్త నికాయ అనే ఒక ప్రాచీన గ్రంథంలో చెప్పిన ఒక అద్భుతమైన రూపకం మన దగ్గరుంది. అవును. ఒక ఖాళీ గ్రామం, ఆ గ్రామం మీద దాడి చేసే 6 దొంగలు. ఈరోజు దాన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అసలు ఈ శూన్య గ్రామం అంటే ఏమిటి? దేన్ని దాంతో పోలుస్తున్నారు? ఇది చాలా లోతైన పోలిక. ఇక్కడ శూన్యగ్రామమని దేన్నంటున్నారంటే మన శరీరాన్నే. మన శరీరాన్న. అవును. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనలో ఉన్న 6 ఇంద్రియ స్థావరాలను, అంటే కన్ను, చెవి, ముక్కు, నాలిక, శరీరం మరియు మనస్సు, ఓ ఈ ఆరింటిని ఖాళీ గ్రామంతో పోల్చారు. ఎందుకంటే ఒక వివేకి గనక ఈ ఇంద్రియాలను లోతుగా పరిశీలిస్తే వాటి వెనుక శాశ్వతమైన, స్థిరమైన నేను లేదా ఆత్మ అనే యజమాని ఎవరూ లేరని అర్థమవుతుంది. అంటే ఎలా? దూరం నుండి చూస్తే గ్రామం నిండుగా ఉన్నట్టనిపిస్తుంది. కాని దగ్గరకు వెళ్ళి ప్రతి ఇంట్లోకి తొంగి చూస్తే అది ఖాళీగా కనిపిస్తుంది. అలాగే మన కన్ను చూస్తుంది, కాని దాని లోపల ఒక శాశ్వతమైన చూసేవాడు లేడు. ఓకే. చెవి వింటుంది, కాని లోపల ఒక స్థిరమైన వినేవాడు లేడు. అవన్నీ కేవలం నిరంతరం మారుతూ ఉండే ప్రక్రియలు మాత్రమే. ఒక్క నిమిషం, ఇది కొంచెం గందరగోళంగా ఉంది. ఎందుకంటే నా అనుభవం అలా ఉండదు. నా ఆలోచనలు నావి అనిపిస్తాయి, నా కోపం నాది అనిపిస్తుంది, అవును, సహజం. నా సంతోషం కూడా నాదే. లోపలొక యజమాని ఉన్నట్టే కదా నాకనిపించేది. అక్కడ ఎవరూ లేరని నేను ఎలా నమ్మాలి? నాకైతే ఆ గ్రామం నిండుగా యజమానితో ఉన్నట్టే అనిపిస్తుంది. మీరు చెప్పింది చాలా సహజమైన సందేహం. మనందరి అనుభవం మొదట అలాగే ఉంటుంది. మరి దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక నదిని చూసినప్పుడు మనం దాన్ని గంగానది అనో, కృష్ణానది అనో అంటాం. అది ఒకే వస్తువులా కనిపిస్తుంది. అవును. కాని నిజానికి అక్కడున్నది నిరంతరం ప్రవహించే నీరు మాత్రమే. ఈ క్షణం ఉన్న నీటి బిందువు మరుక్షణంలో ఉండదు. అయినా మనం దాన్ని ఒక నది అంటాం. నిజమే. మన చైతన్యం, మన అనుభవాలు కూడా అంతే. అవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఆలోచనల, భావనల ప్రవాహం. ఆ ప్రవాహాన్ని చూసి మన నేను అనే ఒక శాశ్వతమైన యజమాని ఉన్నాడని భ్రమపడతాం. ఓ అలాగా. ఈ బోధన చెప్పేది ఏమిటంటే ఆ ప్రవాహాన్ని గమనించమనే. అప్పుడు యజమాని లేడనే విషయం స్పష్టమవుతుంది. ఈ భావననే శూన్యత అంటారు. అంటే శూన్యత అంటే ఏమీ లేదు, అంతా మిథ్య అని కాదనమాట? ఖచ్చితంగా కాదు. బదులుగా ఏదీ కూడా దానంతట అదే స్వతంత్రంగా, శాశ్వతంగా ఉండదని చెప్పడం. మన ఇంద్రియాలు, మన మనస్సు కూడా అంతే. సరిగ్గా. అవి నిరంతరం మారుతూ ఉండే ప్రక్రియలు. అంతేగాని లోపల ఒక శాశ్వతమైన యజమాని ఉన్న వస్తువులు కావు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, గ్రామం ఖాళీ అని అర్థమైంది. మరి ఆ గ్రామాన్ని దోచుకునే దొంగలెవరు? ఆ దొంగలే బాహ్య ప్రపంచం నుండి మన ఇంద్రియాల ద్వారా లోపలికి ప్రవేశించే విషయాలు. అంటే 6 దొంగలు అంటే 6 రకాల ఇంద్రియ విషయాలు. కంటికి కనిపించే రూపాలు, చెవికి వినిపించే శబ్దాలు, ముక్కుకు తగిలే వాసనలు, నాలుకకు తెలిసే రుచులు. అవును, శరీరానికి తగిలే స్పర్శలు మరియు మనసులోకి వచ్చే ఆలోచనలు. బందిపోటులు ఒక గ్రామం మీద పడి అక్కడున్నవారిని కలవరపెట్టి సంపదను ఎలా దోచుకుంటారో అలాగే ఈ బాహ్య విషయాలు మన అంతర్గత శాంతిని, మన ఏకాగ్రతను దోచుకుంటాయి. దీని కొంచెం ఆచరణాత్మకంగా వివరిస్తారా? ఉదాహరణకు, ఒక మంచి సువాసన నా ఏకాగ్రతను ఎలా దొంగిలిస్తుంది? అది కేవలం ఒక అనుభవం మాత్రమే కదా? మంచి ప్రశ్న. దోపిడీ మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఎలా? ఉదాహరణకు, మీరు ప్రశాంతంగా కూర్చొని ఏదో ఒక పని మీద దృష్టి పెట్టారనుకుందాం. ఇంతలో ఎక్కడి నుండో మీకు ఇష్టమైన వంటకం సువాసనొచ్చింది. సరే. ఆ క్షణంలో ఏం జరుగుతుంది? మీ దృష్టి వెంటనే ఆ పనిమీద నుండి ఆ వాసన వైపు మళ్ళుతుంది. తర్వాత మనసులో ఆలోచనల గొలుసు మొదలవుతుంది. ఆ వాసన ఎక్కడి నుండి వస్తోంది? ఏం వండుతున్నారు? ఇప్పుడు తినాలనిపిస్తోంది, ఇలా. సరిగ్గా ఇలా ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి. కొన్ని నిమిషాల తర్వాత చూస్తే మీరు చెయ్యాల్సిన పనిని మర్చిపోయి ఆ వాసన గురించిన ఆలోచనలలో మునిగిపోయి ఉంటారు. అంటే ఆ వాసన నా ఏకాగ్రత అనే సంపదను దోచుకుంది. అవును.
అలాగే ఒక కఠినమైన మాట మన చెవినబడితే అది మనలో కోపాన్ని, ఆందోళనను రగిలించి మన ప్రశాంతతను దోచుకుంటుంది. మనం జాగరూకతతో లేకపోతే మన అంతర్గత గ్రామం నిరంతరం ఈ దొంగల దాడికి గురవుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది. మన ఇంద్రియాలు కేవలం ఖాళీ గదులు. వాటిలో పర్మనెంట్ నేను ఎవరూ లేరు. కాని అదే సమయంలో బయటి విషయాలు దొంగల్లా దాడి చేస్తున్నాయి అంటున్నారు. అవును. ఈ రెండు విషయాలు నాకు కొంచెం విరుద్ధంగా అనిపిస్తున్నాయి. యజమానే లేని ఇంటిపై దొంగలు పడితే మనకెందుకు నష్టం? అసలు ఈ రెండు రూపకాలను కలిపి చూస్తే వచ్చే అసలైన అంతరార్థమేమిటి? ఇక్కడే అసలైన మలుపుంది. ఈ రెండిటినీ కలిపి చూసినప్పుడే అసలు విషయం బోధపడుతుంది. చెప్పండి. గ్రామం ఖాళీ అని తెలిసినప్పుడే దొంగల నుండి దాన్ని కాపాడుకోవడం సులభమవుతుంది. ఎలా? ఎందుకంటే నా గ్రామం, నా సంపద నన్ను దోచుకుంటున్నారు అనే అహంకారం, ఆ ఆందోళన తగ్గుతాయి. మనం ఒక భయపడిన యజమానిలా కాకుండా ఒక సాక్షిలా, ఒక కాపలాదారులా మారతాం. ఒక సాక్షిలా? ఓ, ఒక శబ్దం వచ్చింది, మనసు దానివైపు వెళుతుంది అని గమనిస్తామంతేగాని అయ్యో ఈ శబ్దం నా శాంతిని పాడు చేసింది అని ఆవేశపడం. అంటే యజమాని ఉన్నాడనే భ్రమలో ఉన్నప్పుడు ప్రతి దాడి వ్యక్తిగతంగా అనిపిస్తుంది. సరిగ్గా. యజమాని లేడని తెలిసినప్పుడు అది కేవలం ఒక సంఘటనగా మిగిలిపోతుంది. ఆ సంఘటనకు మనం ఎలా ప్రతిస్పందించాలనే ఎంపిక మన చేతిలో ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే సమస్య దొంగలతో కాదు, ఆ గ్రామానికి యజమానిని నేను అని అనుకోవడంలో ఉంది. ఇది మన అనుభవాలను చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది. అవును. ఆ మూలగ్రంథంలో ఒక వాక్యముంది, కన్ను ఇష్టమైన మరియు అయిష్టమైన రూపాల మధ్య వేధించబడుతుంది అని. అవును. అయిష్టమైన వాటి వల్ల, అంటే విమర్శలు, చెడు దృశ్యాల వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది, అది అర్థమవుతుంది. కాని ఇష్టమైన వస్తువులు కూడా దొంగలెలా అవుతాయి? మనకు పొగరుతో వస్తే సంతోషంగా ఉంటుంది, ఇష్టమైన సంగీతం వింటే ఆనందంగా ఉంటుంది. దాన్ని కూడా దోపిడీ అనడం కొంచెం అతిగా లేదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలామంది అయిష్టమైన విషయాలే మనల్ని బాధిస్తాయని అనుకుంటారు. కానీ ఈ బోధన ప్రకారం ఇష్టమైన వస్తువులు కూడా అంతే ప్రమాదకరమైనవి. ఇంకా ప్రమాదకరమైనవా? బహుశా ఇంకా ప్రమాదకరమైనవి కూడా. ఎందుకంటే అవి మనలో అనుబంధాన్ని, అంటే అటాచ్మెంట్ని సృష్టిస్తాయి. ఓకే. దీన్నొక గాలానికి ఎరవేసినట్టుగా ఊహించుకోవచ్చు. ఎర అంటే ఇష్టమైన అనుభవం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాని దాని లోపల ఒక పదునైన గాలం, అంటే అనుబంధం దాగి ఉంటుంది. ఆ గాలానికి చిక్కుకుంటాం. అవును. మనం ఆ ఎరకు ఆశపడితే ఆ గాలానికి చిక్కుకుంటాం. ఒక పొగడ్త వచ్చినప్పుడు మనం సంతోషిస్తాం. కానీ అదే పొగడ్త మీద ఆధారపడటం మొదలుపెడితే తర్వాతసారి అది రానప్పుడు నిరాశకు గురవుతాం. నిజమే. విమర్శ వస్తే ఇంకా ఎక్కువ బాధపడతాం. కరెక్ట్. అంటే ఆ పొగడ్త మనల్ని బలహీనపరిచింది. మన సంతోషం మన చేతుల్లోంచి జారిపోయి ఇతరుల మాటల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఇష్టమైనవి కూడా మన స్వేచ్ఛను, ప్రశాంతతను దోచుకునే దొంగలే అనమాట. అవును. అవి మనల్ని కోరిక, అనుబంధం అనే గొలుసులతో బంధిస్తాయి. అంటే అయిష్టమైనవి కోపాన్ని, ద్వేషాన్ని రేకెత్తిస్తే, ఇష్టమైనవి అనుబంధాన్ని, ఆధారపడటాన్ని సృష్టించి భవిష్యత్తులో దుఃఖానికి పునాది వేస్తాయి. రెండు వైపుల ప్రమాదమే ఉంది. చాలా స్పష్టంగా వివరించారు. అవును. సరే, గ్రామం ఖాళీగా ఉంది, దొంగలు నిరంతరం ద్వారాన వద్ద కాచుకొని ఉన్నారు. మరి దీనికి పరిష్కారమేమిటి? మనం మన ఇంద్రియాలను మూసుకుని ఒక గదిలో కూర్చోవాలా? ఈ దాడుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఖచ్చితంగా కాదు. పరిష్కారం ఇంద్రియాలను మూసివేయడం కాదు, వాటిని తెలివిగా వాడటం. తెలివిగా వాడటమా? అవును. ఇంద్రియాలను అణిచివేయడం వల్ల ప్రయోజనం లేదు. ఈ బోధన చెప్పేది అణిచివేత గురించి కాదు, జాగరూకత గురించి. జాగరూకత. ఆ గ్రామానికి ఒక కాపలాదారుణ్ణి నియమించాలి. ఆ కాపలాదారుడే సతి లేదా మైండ్ఫుల్నెస్, అంటే జాగరూకత. ఓకే. ఈ కాపలాదారుడి పని దొంగలను లోపలికి రాకుండా ఆపటం కాదు, వచ్చిన ప్రతి దొంగను గుర్తించడం. ఓ, రూపమనే దొంగ కన్ను అనే ద్వారంగుండా వస్తున్నాడు. ఓ, శబ్దమనే దొంగ చెవి అనే ద్వారంగుండా వస్తున్నాడు, ఇలాగా. సరిగ్గా. ఇలా గుర్తించడం మాత్రమే ఆ కాపలాదారుడి పని. అంటే కేవలం గమనిస్తే సరిపోతుందా? గమనించడం వల్ల ఆ దోపిడీ ఎలా ఆగుతుంది? ఆగుతుంది. ఎందుకంటే దోపిడీ జరగాలంటే మన అజాగ్రత్త అవసరం. నిజమే. దొంగ ఇంట్లోకి ప్రవేశించి యజమాని నిద్రపోతున్నప్పుడు మాత్రమే దోచుకోగలడు. యజమాని మెలకువగా ఉండి ఒక దొంగ వచ్చాడు అని గమనిస్తే ఆ దొంగ ఏమీ చేయలేడు. ఓ,
అవును కదా. అలాగే మనసులోకి ఒక ఆలోచన లేదా భావన ప్రవేశించినప్పుడు మనం దాన్ని ఒక ఆలోచన వచ్చింది అని గమనించగలిగితే ఆ ఆలోచన మనల్ని తనతో పాటు లాక్కెళ్లలేదు. ఆ గమనిక అదే ఆలోచనకు మన ప్రతిస్పందనకు మధ్య ఒక ఖాళీని సృష్టిస్తుంది. అవును, ఆ ఖాళీలోనే మన స్వేచ్ఛ ఉంది. ఉదాహరణకు, కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తోంది అని గమనించగలిగితే ఆ కోపం మనల్ని ఆవహించి మనచేత తప్పుడు పనులు చేయించకుండా ఆపగలం. ఆ జాగరూకతే మన గ్రామానికి మనం కట్టుకునే కంచె. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంది. శూన్య గ్రామం మరియు దొంగల రూపకం కేవలం ఒక కథ కాదు, అది మన మనస్సు పనిచేసే తీరును వివరించే ఒక శక్తివంతమైన మానసిక నమూనా. అవును. ఇది మన అనుభవాలను చూసే దృక్పథాన్ని, వాటకి మనం ప్రతిస్పందించే విధానాన్ని పూర్తిగా మార్చే శక్తి ఉన్న ఒక ఆలోచన. అంతిమంగా ఇది నిస్సహాయత గురించి కాదు, మన చేతుల్లోనే నియంత్రణ ఉందని చెప్పే సాధికారత గురించి. ఖచ్చితంగా. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. మనం బయట నుండి వచ్చే దొంగల గురించి, అంటే రూపాలు, శబ్దాల గురించి మాట్లాడుకున్నాం. మరి మన గ్రామం లోపల నుండే పుట్టే దొంగల సంగతేమిటి? లోపల నుండి పుట్టే దొంగలా అంటే? అంటే మన జ్ఞాపకాలు, భవిష్యత్తు గురించిన ప్రణాళికలు, మన ఆందోళనలు, ఇవి బయట నుండి రావు, మన లోపల నుండే పుడతాయి. నిజమే. ఈ అంతర్గత దొంగలు మన ప్రశాంతతను దోచుకుంటున్నప్పుడు ఈ శూన్య గ్రామం రూపకం మనకు ఎలా సహాయపడుతుంది?